ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? జ్యోతి. ఏం చేస్తారమ్మా? నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఓకే, నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ అని ఏం చెప్పలేము. ఓకే, మధ్యస్థంగా నడుస్తుంది. ఓకే, నాకైతే పింఛన్ వస్తుంది. మొన్ననే రైతు బంధు పైసలు పడ్డాయి మా వాళ్ళకు. ఓకే, ఏం పింఛన్? వికలాంగుల పింఛన్. సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు? పథకాల గురించి అయితే ఇక ఓకే నడుస్తున్నాయండి. పెద్దగా అందరికీ రావట్లేవు, కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఆయన మంచిగానే చేసిండు, కానీ కొంచెం అప్పుల ఊబిలో చేసిండు. అందరికి అందాలన్నట్టుగా ఎక్కువ తెచ్చి పెట్టిండు. ఈయన దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తుండు. మరి ఆ ప్రయత్నం అనేది అప్పులు అనేది తీర్చాలి కదా, మళ్ళీ అది మన మీదనే కదా బర్డెన్ అనేది వచ్చేది. సరే, అందరికీ ఇస్తే కొంత లాభం జరుగుతుంది, కానీ మైనస్లు ఉన్నాయి కాబట్టి వాటిని ప్లస్ చేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుండు. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? కోపం. ఏం చేశారమ్మా? కూర్పని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారు బాగానే చేస్తున్నాడు అన్నీ. ఇప్పుడు పేదలకు ఇల్లు అంటున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అందరూ తిరిగే పార్టీ నాయకులే పంచుకోవాలనుకుంటున్నారు వాస్తవానికి, నాకు తెలిసిన వరకు. కానీ పేదలకు ఇస్తే చాలా వరకు పేదల వరకు చేరాలని నేనైతే అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అంటే రైతులు బాగా చేసిండు చాలా వరకు. పేదలను అయితే ఎవరు ఏం పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పేదల వరకు అయితే ఏం చెందట్లేదు, ఉన్నవారికే చెందుతుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంతవరకు రైతు బంధు వేయలేదు, వేస్తే మంచిగా ఉంటుంది. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ముందర వేసేది ఏదో గ్రామానికి, ఏదో ఒక మండలానికి, ఒక ఊరు, ఒక మండల పద్ధతి ఏం బాగాలేదు. ఇప్పుడు అందరికీ వేస్తే సన్నకారు రైతులు ఉంటారు. పెద్ద రైతులకి ఏమైనా సన్నకారు రైతులకు వేయాలి. వేస్తే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదైనా మంచి చెడు రైతు బంధు ఒక్కటి మంచిగా చూసుకోవాలి. అది 2500 వృత్తి ఇస్తాడు, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఇండ్లు అన్ను అది లేదు. రైతు బంధు అన్నా ఇస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన జబర్దస్త్ చేసినాడు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ దందా బాగుండే, ఇప్పుడు పడిపోయింది రియల్ ఎస్టేట్. ఇంకా వివరించింది, ఆయన పాలన మంచిగా ఉంది. కేటీఆర్ మంచిగా చేసిండు, ఈయన మంచిగా చేసిండు. ఈయన పర్వాలేదులే, కానీ ఆడ బడ్జెట్ లేదని ఈయన ఆపుతుండు. సరే, ఏదున్నా రైతులను కనిపెట్టాలని నా ఉద్దేశంగా మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మధు. ఏం చేస్తుంటారు సార్? నేను స్టడీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే చాలా తేడా వచ్చింది. ప్రజల్లో కూడా చాలా అభిప్రాయం చాలా డిఫరెంట్గా ఉన్నది అన్నట్టు. చెప్పిన హామీలన్నీ ఒకటి కూడా అమలు చేయలేకపోతున్నారు. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ముందు చెప్పనే వద్దు, లేకపోతే చేయవద్దు. కొందరికి రైతు బంధు విషయమైనా ఏ విషయంలోనైనా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. 6 గ్యారంటీలని చెప్పి ప్రజల్ని మోసం చేసేసారు. బీఆర్ఎస్ పాలన, బీఆర్ఎస్ఏ బెటర్ పార్టీ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఉన్నప్పుడే అందరూ బాగుండేది సార్. ప్రజలు, రైతులైనా ఎవరైనా ప్రజలు ఏదన్నా మార్పు కోసం మాత్రమే ఓట్లు వేశారు. నమస్తే సార్. నమస్తే. నా పేరు సైదయ్య. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? దానిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన మాత్రం రైతు బంధు పడుతున్నాయి. మొన్న ఎకరాన్ని పడ్డాయి, నిన్న 2 ఎకరాలు పడ్డాయి. మళ్ళీ రేపో ఎల్లుండో 3 ఎకరాలు పడుతుంట. మంచిగానే పరిపాలన అయితే మంచిగానే ఉంది ఇప్పుడైతే. తర్వాత ఏం కానీ ఇప్పుడైతే మంచిగానే ఉంది. కరెంటు వస్తుంది మాకు, ఉచిత కరెంటు. గ్యాసే డబ్బులు పడతాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ప్రభుత్వం మంచిగానే ఉంది, కానీ ఇక అల్ల కూడా ఇంతే ఉంది అంతా. ఇక కేసీఆర్ ప్రభుత్వం కూడా మంచిగా చేసిండు. ఇక చేసిండు కానీ ఎల్లనో ఎట్నో పోయిండు. దేనివల్ల కానీ ఇంక ఈయన మంచిగా చేస్తుండు. ఈయన కూడా ఎల్లనో ఎట్నో పోతాడు. మంచిగా చేస్తేనే మళ్ళీ వస్తాడు, మంచిగా చేయకుండా పోతాడు. మంచిగా కానీ ఇప్పుడైతే రైతు బంధు అయితే ఇప్పుడు పడుతున్నాయి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? హనుమంతు. ఏం చేస్తుంటారు సార్? నేను టైలరింగ్ చేస్తాను, మిషన్ పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన వల్ల మాకు జీరోగా కరెంట్ రాలేదు. ఇందిరమ్మ ప్రయోజనం ఏదో ఉంది, 12,000 వచ్చేది, అది పెడితే రాలేదు. గ్యాస్ రాలేదు, మాకు ఇంట్లోకి జీరో రాలే. ఆయన వల్ల మాకు చాలా వరకు బాగా అనిపిస్తలే. వేస్ట్ అన్నింటిలో ఫెయిల్ అయినాయి. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం లేదు. ఫ్రీ బస్సులో ఏంది, ఆడోళ్ళ అసలు
ఏమైనా ఎక్కడి నుంచి అది ఒక్కడ తప్ప ఏది అన్నిటి ఫెయిల్ అయ్యాడు సార్, అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఏ వేస్ట్ అని వాడి క్యాండిడేట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలు ఇప్పుడు 2000 పింఛన్ వస్తుంది, అలా 4000 చేస్తుంది, అది చేయలేదు. ఇట్లా చెప్పుకుంటే 4000 ఇస్తా అన్నాడు, 4000 ఒక్క పైసలు పెంచలేదు. ఆ 2000 అటు ఇటు కాలువలు చేస్తున్నాం మేము అన్నమాట. అంత వేస్ట్ క్యాండిడేట్ నా మనసుకి అయితే. నిష్ప్రయోజనం, ఫెయిల్ అయింది పూర్తిగా. 6 గ్యారెంటీలు అని 13 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేనా. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? సతీష్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్, వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదండి, ఏం బాగాలే. ఆయన పరిపాలన హామీలు అడ్డగోలుకి ఇచ్చిండు, అవి ముందుకే వస్తున్నట్టు. సంక్షేమ పథకాలు ముందుకే ఇచ్చినాం అంటుండు. కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది. కొంతవరకు నా ఆన్సర్ అయితే అదండి. సంవత్సరంలో చాలా ఇబ్బందిగా ఉంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బందిగా ఉందండి. మధ్యరకపు వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు రైతులకు ఇబ్బంది లేదు, సంక్షేమ పథకాలు మంచిగా అందించిండు టైం టు టైం. ముసలోళ్ళు కూడా పింఛన్లు తొందరగా మంచిగా వచ్చినాయి, వృధా పింఛన్లు ఇవన్నీ. కేసీఆర్ మంచిగా ఉందండి, కేసీఆర్ గవర్నమెంట్ అయితే.